గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే అవర్ టాపిక్ ఆస్ట్వాల్ ప్రాసెస్ మా. ఆస్ట్వాల్ ప్రాసెస్ ద్వారా నైట్రిక్ యాసిడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందామా. అయితే ఇవి మేజర్గా మనం 3 స్టెప్స్లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఏంటంటమ్మా ఆస్ట్వాల్ ప్రాసెస్. ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? HNO3 అంటే ఏంటి? నైట్రిక్ యాసిడ్ అన్నమాట. ఎన్ని స్టెప్లో ప్రిపరేషన్ అనేది ఉందని చెప్తున్నాను మీకు ఇక్కడ, 3 స్టెప్స్లో. అందులో స్టెప్ 1లో దీని సింపుల్గా చెప్పుకోవాలంటే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కెటలైటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా. ఏంటమ్మా? కెటలైటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా. అయితే అమోనియా అని మనకి ఫార్ములా ఏంటమ్మా? అమోనియా అంటే ఏం ఫార్ములా యూజ్ చేస్తారు మీరు? NH3 అమోనియా. ఓకేనా? అయితే ఏం చెప్తున్నాను, అమోనియాని ఏం చెప్తున్నారు? ఆక్సిడేషన్ అంటున్నారు. అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో అమోనియా అనేది రియాక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేస్తేనే ఆక్సిడేషన్ అంటారు, సింపుల్. ఇంకా చాలా ఉన్నా సింపుల్గా ఈ మెథడ్లో ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిడేషన్. సో ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందమ్మా, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో అమోనియా అనేది రియాక్ట్ అవుతుందన్నమాట. అయితే కెటలిస్ట్ అన్నాడు కదా ఇక్కడ. అయితే ఆ కెటలిస్ట్కి ఏం వాడుతున్నాం అంటే ప్లాటినం. పీటీ అంటే ఇక్కడ ప్లాటినం. ఆర్హెచ్ అంటే రోడియం గాజ్ క్యాటలిస్ట్ని మనం యూజ్ చేస్తున్నామన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఒక లార్జ్ షీట్ మెటల్ అనేది ఈ ప్లాటినంతోనూ రోడియంతోనూ ప్రిపేర్ అవుతుందన్నమాట. దాన్నే మనం ప్లాటినం రోడియం గాజ్ క్యాటలిస్ట్ అని చెప్తామన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తారంటే 500 కెల్విన్ టెంపరేచర్ అండ్ 9 బార్ ప్రెజర్ని మెయింటైన్ చేసుకోవాలమ్మా. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే NO అంటే నైట్రిక్ ఆక్సైడ్, గుర్తుపెట్టుకోండి. ఇది నైట్రిక్ యాసిడ్, ఇది నైట్రిక్ ఆక్సైడ్, రెండింటికి తేడా ఉంది. ఓకేనా? దాంతోపాటు మీకు ఏం ఫామ్ అవుతుందంటే వాటర్ ఫామ్ అవుతుందమ్మా. ఓకే, ఇప్పుడు దీన్ని మీకు జస్ట్ ఒక సింపుల్ ట్రిక్గా దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి కదా, సింపుల్గా ఇక్కడ 3H2O తీసుకోండి. ఓకేనా? అంటే 3 × 2 ఎంత? 6 కదా, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా, ఇక్కడ 2 తీసుకోండి. 2 × 3 ఎంత? 6. ఓకేనమ్మా, అంతవరకు. కానీ ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నట్లు? ఇక్కడ 2 × 1 2 నైట్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. అప్పుడు 2 × 1 2. కానీ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అవ్వాలి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మొత్తం 5 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి బ్యాలెన్స్ చేయాలి, కాబట్టి దాన్ని డబుల్ తీసుకోండి. అంటే 2NH3 డబుల్ ఎంత? 4NH3. అంతే కదమ్మా. ఇక్కడ 2NOకి డబుల్ ఎంత? 4NO. మళ్ళీ 3H2O ఉంది కదా, డబుల్ ఎంత? 6H2O. ఇప్పుడు చెక్ చేసుకున్న ఆక్సిజన్స్ 4 × 1 ఎంత? 4. 6 × 1 ఎంత? 6. 6 + 4 10 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సింపుల్గా 5 × 2 10. ఇప్పుడు చూసుకున్నామా, రియాక్షన్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. ఇదే క్యాటలైటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్ 2లో మీకు ఫస్ట్ స్టెప్లో ఏం ఫామ్ అయింది? మీకు ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది కదా, అదే నైట్రిక్ ఆక్సైడ్ ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. కాకపోతే ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నాం? అమోనియాను ఆక్సిడేషన్ చేస్తున్నాం, ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ని ఆక్సిడేషన్ చేస్తున్నాం అన్నమాట. అంటే దట్ మీన్స్ ఆక్సిడేషన్ ఆఫ్ ఏంటమ్మా? ఆక్సిడేషన్ ఆఫ్ ఏంటి? దీని పేరు ఇప్పుడేగా చెప్పుకున్నాం, నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, సో ఈ ఇందాకే చెప్పుకున్నాం, ఒక అమోనియాకి ఏం యాడ్ చేశారు? ఆక్సిజన్. ఇప్పుడు అంతే, నైట్రిక్ ఆక్సైడ్కి ఆక్సిజన్ యాడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ 4 తీసుకున్నారు కదా, దాంట్లో సగం ఎంత? 2 తీసుకోండమ్మా, 2 మోల్స్ తీసుకోండి. అయితే ఇది రివర్సిబుల్ రియాక్షన్ అమ్మా. అంటే రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ప్రొడక్ట్స్ మళ్ళీ రియాక్టెంట్గా ఫామ్ అవుతుంది. దాని యొక్క సింబల్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో 2 × 1 ఎంత? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. మొత్తం కలిపితే ఎన్ని ఆక్సిజన్స్? 4 ఆక్సిజన్స్. సింపుల్గా 2NO2 రాసుకోండమ్మా. అంటే NO2 అంటే ఏంటమ్మా? నైట్రోజన్. ఒక నైట్రోజన్ ఉంది కాబట్టి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, అందుకని నైట్రోజన్ డయాక్సైడ్ అని మనం పిలవచ్చు అన్నమాట. ఓకేనా? మనకి ప్రిపరేషన్లో స్టెప్ 3 మనకి ఏం ఫామ్ అయిందమ్మా? నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అయింది కదా, ఆ నైట్రోజన్ డయాక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేయాలమ్మా. అంతే ఇక్కడ స్టెప్ 3లో. దట్ మీన్స్ నైట్రోజన్ డయాక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇప్పుడే నైట్రోజన్ డయాక్సైడ్ ఇదే ఉంది కదమ్మా, ఇదే నైట్రోజన్ డయాక్సైడ్ని ఇక్కడ తీసుకున్నామన్నమాట. ఓకేనా? దీనికి ఏం చేస్తున్నాను నేను? జస్ట్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఏం యాడ్ చేస్తానమ్మా?
వాటర్ యాడ్ చేశాను, అంతే కదా, అందులో కదా డిజాల్వ్ అయిందని చెప్పుకుంటున్నాం మనం. సో మనకి మళ్ళీ ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ నైట్రిక్, మనం ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం, మీరు ఫస్ట్ నుంచి ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం, నైట్రిక్ యాసిడ్ ఇక్కడ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. అందుకని ఇక్కడ చూడమ్మా సింపుల్గా మీకు చిన్న ట్రిక్, ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే NOHNO3, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2HNO3 తీసుకోండి, ఓకేనా. 2 × 3 ఎన్ని ఆక్సిజన్స్ 6, ఇక్కడ ఒకటి ఉంది, ఎన్ని ఉన్నాయి మొత్తం కలిపితే 7. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 + 3, 2 + 1 ఎంత 3 కదా ఉన్నాయి ఆక్సిజన్స్, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసుకోండి, 2 సరిపోద్దా, సరిపోదు, 2 2 = 4 + 1 5 సరిపోదు కదా. అందుకని మీరు ఏం చేస్తారంటే 3NO2, 3 2 = ఎంత 6 + 1 7 సరిపోయినాయా. ఇక్కడ చూడండి 2 × 3 6 + 1 7. చూడండి అమ్మా నైట్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 నైట్రోజన్స్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2, 2 × 1 2. మనకి ఏం ఫామ్ అయింది ఫైనల్గా, మనం ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ నైట్రిక్ యాసిడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దాంతోపాటు మళ్ళీ ఏం ఫామ్ అయింది ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ ఆక్సైడ్ థర్డ్ స్టెప్లో ఫామ్ అవుతుంది. అదే మీరు సింపుల్ ట్రిక్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇదే నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ వీళ్ళు ఇదిగోండి మళ్ళీ అదే రియాక్షన్ మళ్ళీ చేస్తారంటే రివర్సిబుల్ ప్రాసెస్లు యూజ్ చేసి మళ్ళీ యూజ్ చేసుకునేటట్లు ఉంటుంది కాబట్టి రీసైక్లైజేషన్ ప్రాసెస్ అంటారన్నమాట. ఆ రీసైక్లైజింగ్ ప్రాసెస్గా నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ యూజ్ చేస్తారు. అర్థమైందమ్మా ఇంతవరకు ప్రిపరేషన్.